హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. శ్రోతలందరికీ నమస్కారం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన లాహిరి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. లాహిరి కథ ఇలా మొదలవుతుంది. ఉదయపు నీరెండలో పచ్చని పరిసరాలు తడతలలాడుతున్నాయి. మైమరచి ఆ పరిసరాలను చూస్తుంది అనుపమ. టూరిస్ట్ బస్ నింపాదిగా వెస్టర్న్ ఘాట్స్ మీదుగా ప్రయాణం చేస్తోంది. అనుపమకు తను ఒక బస్సులో ఉన్నానని గాని, తనతో పాటు 40 మంది విద్యార్థినులు, 10 మంది అధ్యాపకులు ప్రయాణం చేస్తున్నారని గానీ గుర్తులేదు. తాము వినోదయాత్రలకు వచ్చామని కూడా మరచిపోయింది. ఆమె ప్రకృతిని చూచి పరవశించిపోయింది. ఆ పచ్చని మొక్కలలో మొక్కై ఊగాలనిపించింది. అనంతమైన గగన మార్గములో ఎగిరే పక్షులను చూస్తూ తాను ఒక విహంగమై విహరించాలనే కోరిక కలిగింది. ఎర్రని నేలపై పచ్చని మొక్కలు అందంగా గమ్మత్తుగా ఉన్నాయి. మేడం, ఆమె చెవులకు ప్రకృతి పరిసరాలు పాడుకునే నిశ్శబ్ద సంగీతంలో మరే ధ్వని సోకలేదు. మేడం అనుపమా? ఈసారి తల తిప్పింది. ఆ చూపుల్లో విసుగు కనిపించింది. ఫాతిమా గారు బ్రేక్ఫాస్ట్కు ఆగుదామంటున్నారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మాధవి అడిగింది. ఇంకొక అరగంట ఆగితే మనకు హోటళ్లు కనిపిస్తాయి. అనుపమా డియర్, 5 గంటలకు కాఫీ లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, ఫాతిమా అరిచింది. ఆమె ఒంగోలు నుండి వచ్చింది. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలదు. పిచ్చి పడుతుందని ముందే చెప్పి రక్షించారు. మాధవి, మేడంకు ఏదైనా స్ట్రాంగ్ సెడేటివ్ ఇవ్వు. అందరూ గొల్లున నవ్వారు. పంజిం చేరే వరకు ఎవరూ ఏమీ అడగరాదు అన్నది అనుపమ ఖచ్చితంగా. మళ్ళీ కిటికీలో నుండి బయటకి చూడసాగింది. ఇది అన్యాయం అనుపమా. నువ్వెంత రచయిత్రివైనా ప్రకృతిని చూసి పరవశించిపోయిన మాలాంటి వయసు మీరిన వారి అవసరాలు కూడా చూడాలి, ఫాతిమా కినుకుగా అన్నది. బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కడుపు ఒక మూల మాడుతుంటే మంచిది అన్నది తల తిప్పకుండానే. ఆమెకు మాటలు వినిపించినా అటు చూడాలన్న ధ్యాస లేదు. పోక చెట్లు, లోయలు, లోయల్లో కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు చూస్తుంటే గోవాలోనే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఆ లోయలో అక్కడక్కడా సాగు చేసిన పొలం, నీటిపారుదల ఉన్న చోట వరి వేశారు. ఆకు పచ్చని రంగుతో రకరకాల షెడ్స్ నేలపై కుంచెతో దిద్దినట్టున్నది. కొంత దూరం ప్రయాణం చేశాక క్యాష్యూనట్ చెట్లు, అక్కడక్కడా మామిడి మొక్కలు, ఇతర అడవి మొక్కలున్నాయి. నీటి వసతి ఉన్న చోటల్లా అరటి మొక్కలు వేశారు. నేల చదునుగా ఉన్న చోటల్లా కూరగాయ మొక్కలు వేసి చిన్న చిన్న గోతులు తీశారు. సముద్రం పక్కనే ఉండటం మూలాన నీటి ఊటపైనే ఉంది కాబోలు గోతుల నిండా నీళ్లు ఊరాయి. ఆ నీళ్లు తోలు తిత్తిలోకి తీసుకొని కూరగాయల మొక్కలపై చల్లుతున్నారు. సముద్రము అక్కడక్కడ పాయలుగా చీలి భూమి లోపలికి చొచ్చుకు వచ్చినట్లు అనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న పడవలు, జాలర్లు కనిపిస్తున్నారు. వారు చేపలు పట్టే దృశ్యము ఎప్పుడూ చెరగనంతగా అనుపమ హృదయంలో ముద్రించుకుపోయింది. అలా ప్రకృతిని చూస్తూ పరవశించేది కొందరే. మిగిలిన వారు కబుర్లలో పడ్డారు. తమ సంసారాలు, గొడవలు, ఖర్చులు, లెక్కలు అన్నీ అక్కడే మాట్లాడుకుంటున్నారు. పశ్చిమ కనుమల నుండి గోవాకు వెడుతుంటే ఆకాశం నుండి క్రిందకి దిగినట్టున్నది. బారులు తీరిన కొబ్బరి ముక్కలు స్వాగతం పలికినట్లు అనిపించింది. 10:30 గంటలకు గాంధీ మెమోరియల్ ఉమెన్స్ కాలేజ్ టూరిస్ట్ బస్ గోవా క్యాపిటల్ అయిన పంజిం చేరుకుంది. బస్ ఆగగానే తుపాకీ దెబ్బతిన్న చెట్టు మీద పక్షుల్లా బిలబిలమంటూ అందరూ క్రిందికి దిగారు. అందరూ కాళ్ళు జాడిస్తూ, నడుము తిప్పుకుంటూ, ఒళ్ళు విరుచుకుంటూ మామూలుగా కావడానికి ప్రయత్నించారు. ఇదేనా తల్లి మనముండే హోటల్? ఫాతిమా నిష్ఠూరంగా అడిగింది అనుపమను. అనుపమ దిగి పరిసరాలు పరిశీలించి కిస్మత్ లాడ్జ్ అన్న బోర్డు వంక చూచింది. ఇదే హోటల్. ఎవరి సామాన్లు వారు జాగ్రత్తగా తీసుకోండి అన్నది అనుపమ. మేడం, బీబ్ హోటల్స్ అయితే బాగుండేది అన్నది మాధవి తన సామాను కోసం వెతుకుతూ. అవి చాలా ఎక్స్పెన్సివ్ మాధవి. విదేశీయులకు, నల్లధనమున్న వారికి తప్ప అక్కడ మనలాంటి వారం ఉండలేము అన్నది అనుపమ. ప్రతివారు ఒక సూట్ కేసు, బెడ్డింగు, బ్యాగు పట్టుకొని లాడ్జింగ్లోకి వెళ్ళిపోయారు. భాషా సమస్య లేదు. కొంకణి మాట్లాడిన ప్రతివారికి హిందీ వచ్చు. అనుపమ తన బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఫాతిమా నిల్చుంది. పదండి అన్నది అనుపమ. కూలీ కావాలి అన్నది అక్కడ పెట్టి ఉన్న తన సామాను వంక అసహాయంగా చూస్తూ అనుపమ చూచింది. పెట్టే, బెడ్డింగ్, టాయిలెట్ బాక్స్, టిఫిన్ క్యారియర్, వాటర్ బ్యాగ్ మరియు రకరకాల మ్యాచింగ్ చెప్పులున్న బ్యాగ్ ఉన్నాయి. 2 రోజులుండడానికింత సామానా? ఆశ్చర్యంగా చూసింది అనుపమ. నీది ఆ ఒక్క బ్యాగేనా? ఫాతిమా అడిగింది ఎదురు. అవును.
ఇప్పుడు బస్ ఆగిన చోటల్లా మనకు టీ స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. లాడ్జింగ్లోనే ఉంటాము. బెడ్డింగ్ అవసరం ఏముంటుంది అన్నది అనుపమ. చాలా తక్కువ సామాన్నాది. కాళ్ళు తుడుచుకునే పట్ట, పాందాన్, గాజుల బుట్ట, ప్లేట్ల తట్ట తేలేదు అంటున్న ఫాతిమాను చూచి తెల్లమొహం వేసింది అనుపమ. కాలేజీలలో ఓ జనరల్ క్లాస్ పెట్టి ప్రయాణం ఎలా సౌకర్యంగా ఉంటుందో నేర్పించాలి. సంసారం తరలించుకురావడం ఎవరికీ మంచిది కాదు. ఏమిటలా చూస్తావు? మనము మొయ్యటం లేదుగా, బస్సు ఉంది. అనుపమ వారించలేకపోయింది. అందరూ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మాధవిని, మరో విద్యార్థినిని పిలిచి సామాన్లు పైకి చేరవేయించారు. టీ త్రాగి స్నానాదికాలు ముగించి భోజనం చేశారు. కొందరు గొణుక్కుంటున్నారు భోజనం బాగాలేదని. అదొక వెరైటీ అనుకుని తినటం మనవాళ్లు ఎప్పుడు నేర్చుకుంటారో అనుకుంది అనుపమ. ఆ తరువాత పంజిమ్ చూడడానికి వెళ్లారు. వాస్కోడిగామా మొదట ఆగిన స్థలము టూరిస్టులకు వింత. ప్రభుత్వ కార్యాలయాలు, ఓ మందిరమున్నాయి. చిన్న చిన్న బీచీలు, కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్స్ కనిపిస్తాయి. అక్కడే ఓ బస్సు కనిపించింది. వాళ్ళు ఇంగ్లండ్ నుండి వస్తున్నారట. వాళ్ళు తిరిగి చూడడానికే పుట్టినట్టు భావిస్తారు. సాయంత్రం హోటల్కి వచ్చి అలసటగా నిద్రపోయారు. మర్నాడు మళ్ళీ బయలుదేరారు. అక్కడికక్కడే 3 ద్వీపాలు చీలిపోయినట్టు కనిపిస్తుంది. ఒకటి పంజిమ్, రెండవది వాస్కోడా, మూడవది మర్మాగోవా. నీళ్లను దాటించేందుకు పడవలున్నాయి. కార్లను, బస్సులను కూడా దాటిస్తాయి. ఎక్కువ మంది విదేశీయులే కనిపిస్తారు. బీచ్ ఒడ్డున టెంట్స్ వేసుకొని టూరిస్టులు, హిప్పీలు నివసిస్తున్నారు. కొందరు సముద్ర తీరాన ఈదుతున్నారు. మరికొందరు ఇసుకపై పడుకొని తల క్రింద చేతులు పెట్టుకుని ఆకాశం వంక చూస్తున్నారు. కొందరు టేప్ రికార్డ్స్ పెట్టుకుని పాటలు వింటున్నారు. ఒకచోట చేరిన వారు కొబ్బరి బొండాలు తాగుతున్నారు. మరో చోట విదేశీ పానీయాలు సేవిస్తున్నారు. తిరునాళ్లలా ఉంది. జుట్టు పెంచుకొని వదులుగా దుస్తులేసుకొని మెడలో పూసల దండలతో కనిపించే హిప్పీలు వారి పాటలు వింతగా చూచారు. అనుపమ మైమరచిపోయింది. ఎదుట అనంతమైన సముద్రము. అలలు చూస్తుంటే అక్కడ నుండి కదలాలని లేదు. మేడం, మాధవి వచ్చింది. ఏమిటి మాధవి అన్నది. సుషుప్తావస్థలో ఉన్న అనుపమకు విద్యార్థులు అడిగే సందేహాలు వినిపిస్తాయా? ఇక్కడ రిలీజన్, మతము ఏమిటి? భార్గవి హిందువులు ఎక్కువ అంటుంది. కాదు, క్యాథలిక్ క్రిస్టియన్స్ ఎక్కువ. ఒకప్పుడు పోర్చుగీస్ డామినేషన్ ఉండేది అన్నది. చూచావా, నేను చెప్పలేదు? అవును, నేను మర్చిపోయాను. పంజిమ్కు వస్తుంటే సెయింట్ ఎగ్జాఎయిర్ చర్చ్ ఉంది. అతను మొదటి ప్రీస్ట్. ఇక్కడికి వచ్చి క్రైస్తవ మతము బోధించాడు అన్నది. అలాగే విద్యార్థినులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతూ దూరంగా ఉన్న జంటను చూసి క్షణం కళ్ళు తిప్పుకోలేకపోయింది. బీచ్లో ఒకచోట కూర్చున్న హిప్పీ జంటను కళ్ళు తాటించి చూచింది. తనకు చిరపరిచితురాలైన పల్లవి రూపమది. కానీ మనిషిని పోలిన మనుషులుండరా? డబుల్ రోల్స్ వేయడానికిదేం సినిమా కాదు. మేడం, కొబ్బరి బోండాం. ఓ విద్యార్థిని అందించిన బోండా థ్యాంక్స్ అయినా చెప్పకుండా తీసుకున్నది. ఆ జంట లేచి దూరంగా ఉన్న టెంటులోకి పోవడం చూచారు. వాళ్ళనేం చూస్తావాను, ఇక్కడ మామూలే అన్న ఫాతిమా మాటలు కూడా అనుపమ చెవికి ఎక్కలేదు. నడకలో కూడా తేడా లేదు. పల్లవే అనుకుందామె. ఇదిగో అనుపమ, ఇక్కడో చిత్రం గమనించావో లేదో? హిందువుల ఇళ్ల ముందు తులసి, క్రైస్తవుల ఇళ్ల ముందు నక్షత్రములు చూచావా? లెక్చరర్ పావని అడిగింది. అనుపమ, నేనంటే విదేశీయ వ్యామోహం అంటావు. వారి ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి చూడు పట్టణమెంత శుభ్రంగా ఉందో. మార్తా డేవిడ్ అంటుంది. మేడం, ఇనుము చిన్న చిన్న పడవల ద్వారా పెద్ద లాంచీలోకి చేరుస్తారట. ఎక్కడో చూపించరా? మాధవి, కొందరు విద్యార్థినులు అడిగారు. చక్కని బిల్డింగులు పద్ధతి ప్రకారం కట్టారు, భార్గవి అంటుంది. ఇవేవి అనుపమ చెవికి సోకలేదు. ఆమె మెల్లగా లేచింది. ఫాతిమా గారు, నేను 5 నిమిషాల్లో వస్తాను. ఇందాక వెళ్ళారే, ఆ హిప్పీ జంటలో నా స్నేహితురాలు కనిపించింది. ఒక్కసారి చూసి వస్తాను. అనుపమ లేచి చేతిలోని కొబ్బరి బోండాంను ప్రక్కకి పెట్టింది. నీ పిచ్చిగాని, ఈ హిప్పీలు అంతా ఒకే రకంగా కనిపిస్తారు, ఫాతిమా అన్నది. మీరు చూస్తుండగానే వచ్చేస్తానుగా. అనుపమ లేచింది. కొందరు విద్యార్థినులు ఆమె వెంట బయలుదేరారు. ఇక్కడేగా, ఆమె నా స్నేహితురాలే అయితే వచ్చి పరిచయం చేస్తాను అన్నది. అప్పటికే చాలా దూరం వచ్చేసింది. అనుపమ హాయిగా అందరితో కలిసిపోగలదు. ఏ వయసు వారైనా సరే, అది కూడా ఓ వరమే, ఫాతిమా అన్నది. నిజమే, కుర్రవారితో ఎలా మాట్లాడాలో, పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి. మిసెస్ మార్తా డేవిడ్ అన్నది. అదో ఫోజులేద్దు,
పేక ముక్కల్లో జోకర్లా ఇమిడిపోవట నాకిష్టం లేదు బాబు అన్నది తెలుగు అధ్యాపకురాలు సత్యవతి. ఆమెకు తను మాట్లాడేది మాత్రమే తేనెలూరే తెలుగు, తన వెంటే అందరూ తిరగాలి అనుకుంటుంది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. నడుస్తున్న అనుపమకు తను పల్లవి ఎలా పరిచయమయ్యారో మధుర స్మృతిగా మనసులో మెదలసాగింది. అనుపమ ఉండేది హైదరాబాద్ అయినా ఉస్మానియా యూనివర్సిటీలో ఆమెకు ఎంఎస్సి చదవడానికి సీటు దొరకలేదు. ఆ రోజుల్లో ముమ్మరంగా కాపీలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా 100కి 70-80% మార్కులు తెచ్చుకునేవారు. 58% వస్తే మరో 2% కలపండి, ఫస్ట్ క్లాస్ ఇవ్వండి, మీ అబ్బ సొమ్మేం పోయింది అని నిలదీసి ఫస్ట్ క్లాసులు తీసుకుంటున్న రోజులవి. ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వాడికి సెకండ్, థర్డ్ క్లాసులే గతి. ఆ లిస్టులోనే పడింది అనుపమ. ఆమె సెకండ్ క్లాస్లో పాస్ అయ్యింది. ఆమెకు సీటు రాలేదు. క్యాజువల్గా ఉత్కళ యూనివర్సిటీకి అప్లై చేసింది. అక్కడ సీటు వచ్చింది. వెళ్ళమ్మా, ఇంటికి దూరంగా కొన్నాళ్ళుంటే మంచిదే, అంత అడ్జస్ట్మెంట్ అలవాటవుతుంది అన్నాడు తండ్రి. అనుపమ తన సామానుతో ఉత్కళ యూనివర్సిటీ చేరింది. వెంట తండ్రి ఉన్నాడు కాబట్టి హాస్టల్లో చేరే వరకు ఎలాంటి సమస్య తెలియలేదు. యూనివర్సిటీ క్యాంపస్ను వాణి విహార్ అని రాస్తారు, కానీ చదవటం పలకటం వాణి విహార్ అంటారు. హాస్టల్లో చేరాక జనారణ్యంలో తను ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందింది. ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. అందరూ ఒరియా భాషే మాట్లాడుతారు. హిందీ వచ్చు కాబట్టి భాష అర్థం చేసుకోవడానికి తేలికే అనిపించినా తిరిగి చెప్పడం కష్టంగా ఉంది. మొదటిసారి డైనింగ్ హాల్లో అడుగుపెట్టి చిత్రంగా చూసింది. ఉప్పుడు బియ్యపు అన్నము, ఆవ నూనెతో వండిన కూర, పప్పు, ఉప్పు, మిరపకాయ ఉన్నాయి. అన్నం కలుపుతుంటేనే లావుగా తగిలింది చేతికి. ఉప్పుడు బియ్యం ఆరోగ్యకరమని ఎవరో చెప్పగా విన్నది. ఆరోగ్యం మాట ఎలా ఉన్నా మనిషిని లావెక్కనీయదని ఒడియా సుందరీమణులను చూసి అర్థం చేసుకుంది. అందరినీ చూసింది. వాళ్ళు ఉప్పు మిరపకాయ పిసికి హాయిగా తినేస్తున్నారు. 2 ముద్దలు తిని ప్లేటు ప్రక్కకు త్రోసింది. వై, వాట్ ఈజ్ ద మ్యాటర్? ఒక అమ్మాయి అడిగింది. నథింగ్ అన్నది మంచినీళ్లు త్రాగుతూ. క్యాంటీన్ ఎక్కడుందో కూడా తెలియదు. అలా 2 రోజులు గడిచేసరికి అనుపమ విషయమై హాస్టల్ అంతా ప్రాకిపోయింది. ఈ విషయము గుప్తంగా ఉండాలి, ఈ విషయమే మాట్లాడాలని ఏం లేదు. నిష్కల్మషంగా ఒక్కరికి తెలిసిన విషయము నలుగురికి చెబుతారు వారు. అదలా జరుగుతుండగానే అనుపమకు వేడి చేసింది. జ్వరం వచ్చింది. అన్నము సరిగ్గా లేదు. ఆవ నూనె, అలవాటు లేని వాతావరణము ఆమెను పడక వేయించాయి. దీదీ, నేను తెలుగు మడిసినే, ఎలా తొంగొంటివి? అక్కడ వధిచౌకాళి అడిగింది. నాకేం తెలుసు, నేనేం డాక్టర్నా అన్నది అనుపమ. సరూత్ బాబే, బెంగాలీ అమ్మాయి అర్చన అడిగింది. అన్నది. అర్చన వెళ్ళి నిమ్మకాయ షర్బత్ తెచ్చింది. షర్బత్ త్రాగాక కడుపులో వికారం ప్రారంభమైంది. గంట తర్వాత వాంతులు ప్రారంభమయ్యాయి. అక్కడ డాక్టర్ వచ్చి ఏవో టాబ్లెట్లు ఇచ్చారు. అనుపమకు బిడియంగా ఉంది. అలాగే పడుకుంది. ఇంకా సూళ్లే నాయనో, ఎల్లి మేడం దీదీని అట్టుకొస్తా. అంట్లు తోమే అమ్మాయి కాళీ అనడం వినిపించింది అనుపమకు. మేడం దీదీ అంటే బహుశా వార్డెన్ కాబోలు అనుకుంది. మర్నాడు తెలతెలవారుతుండగానే అనుపమ కళ్ళు విప్పకుండానే ఎవరో వచ్చి ఆమె మంచం మీద కూర్చున్నట్టు అనిపించింది. కళ్ళు విప్పింది. అంత నీరసంలో కూడా ఆమె లేచి కూర్చుంది. ఎవరు అన్నది ఆశ్చర్యంగా. సూటు బూటు హేటు చేతిలో బెత్తంతో ఓ యువకుడు తన మంచంపై కూర్చోవటమా? ఎంత ధైర్యం! అచ్చం ఆంగ్లేయుడిలా వేషం వేసుకోగానే సరిపోయింది కాబోలు అనుకుంది. నేను పల్లవిని, ఖాళీ చెప్పలేదా? మగవాడి గొంతు కాదది. వీణను మీటినట్టుందా స్వరం. పల్లవి పల్లవి గొణుక్కుంది అనుపమ. నీ పాటకు పల్లవి అనుకునేవు, నా పేరు పల్లవి. ఏమిటి, ఆంధ్ర అమ్మాయి మా ఒడిస్సాను తిట్టుకుంటున్నావట? నేనా? ఆశ్చర్యంగా చూసి లేవబోయింది. పడుకో. భుజాలు పట్టి వెనక్కు పడుకోబెట్టింది. ఆమె వెంట మరో యువతి వచ్చింది. వాణి అని పిలిచి ఏదో ఒడియాలో చెప్పింది. ఆ యువతి తలాడించి వెళ్ళిపోయింది. ఈ ఖాళీ ఒట్టి సోమరిపోతు. తెలుగు అమ్మాయి వచ్చిందని ఆనాడు చెప్పకూడదు? మై గాడ్, ఇప్పటికైనా చెప్పింది. మీరు తెలుగువారా? అనుపమ ఉత్సాహంగా ప్రశ్నించింది. ఆమెకు ఒంటరితనము దూరం అయినట్లు అనిపించింది. మాట్లాడేది తెలుగు. రాష్ట్ర విభజనలో మా పట్టణము ఒరిస్సాలోకి వచ్చింది అన్నది స్వచ్ఛంగా మాట్లాడుతూ. ఇంతలో వాణి వేడి టీ తెచ్చింది. పల్లవి అని పరిచయమైన మగదుస్తులు అనుపమను లేపి ముఖం కడిగించి టీ త్రాగించి జేబులో నుండి ఏదో మాత్ర తీసి మింగించింది. బరంపురమా? కాదు, జయపురము అన్నది
చదువుకుంటున్నారా? డిగ్రీ కోసం కాదు, జీవితం చదువుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు. అర్థం కానివి 5-6 సార్లు చెప్పడానికి క్లాస్ రూమ్ కాదు. నీ పేరేమిటన్నావు? అనుపమ అన్నది. ఆమె అధికారానికి, ఏకవచన సంబోధనకు కోపం వచ్చినా అసహ్యం కలగడం లేదు. లవ్లీ నేమ్. మన వాళ్ళు సుబ్బులక్ష్మి, వెంకటలక్ష్మి, అలివేలు వదిలినట్టున్నారు. ఆ పేర్లలో తెలుగుతనం ఉంటుంది. ఓహో నవ్వింది. పల్లవి నవ్వితే స్త్రీ అయిన అనుపమ హృదయమే లయ తప్పింది. అపురూపమైన అందం అనుకుంది. అంతకంటే అపురూపమైన అంతరంగం అని తెలియదు. అనుపమ చెప్పు, ఇక్కడే ఉంటావా? నా వెంట నా బంగళాకు వస్తావా? అనుపమ మాట్లాడలేకపోయింది. ముఖం తెలియని వ్యక్తి వచ్చి అలా అడిగితే తనేం చెబుతుంది? అనుపమ అనుమానము అవగతమైనట్టు చిన్నగా నవ్వింది పల్లవి. చూడు అనుపమ, అమ్మ ఒడిలో ఉంటే మిగిలిన ప్రపంచమంతా దూరంగా కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు? తోబుట్టువులే దూరంగా అనిపిస్తారు. అమ్మకు దూరంగా ఉంటే వాళ్లతో అన్యోన్యంగా ఉంటాము. అలాగే వారు దూరంగా ఉంటే మరెవరో దగ్గరవుతారు. అలాగే మనిషి ఒంటరితనంలో తనవారంటూ దగ్గరుండాలి. నీదాన్ని అని చెప్పుకోవడానికి నాకు భాష ఒక సారథి అన్నది. థ్యాంక్స్. ఆమె చెయ్యి పట్టుకుంది అనుపమ. ఆమె కళ్ళకు నీరొచ్చింది. ఛ, మరీ చిన్నపిల్లవు. లెటస్ గో. తనే చనువుగా గబగబా 4 గుడ్డలు బ్యాగులో పెట్టింది. అనుపమకు చేయూతనిచ్చి లేపింది. వాణి, మీ వార్డెన్తో చెప్పు అనుపమ పరిస్థితి అన్నది. క్రిందకి దిగి వచ్చిన అనుపమ అదిరిపోయింది. పల్లవి తెచ్చింది కారో ఫారెన్ కారో అనుకుంది. కానీ మేలుజాతి తెల్ల గుర్రం. మనము గుర్రం మీద వెళ్ళాలా? భయంగా చూసింది అనుపమ. అక్షరాల తను ఎగిరి ఎక్కేసింది. చేయి చాపింది. పల్లవి భయంగా చూస్తున్నా అనుపమను పైకి లాక్కుంది. బ్యాగు అందుకుంది. జానపద సినిమా చూస్తున్నట్టు, ఆ సినిమాలోని నాయకుడు పల్లవే అయినట్టు అనుభూతి కలిగింది. గుర్రం దౌడు తీస్తుంటే కెవ్వుమని పల్లవిని హత్తుకుపోయింది వెనక్కు చేతులు వేసి. గుడ్, అలాగే కూర్చో అన్నది. సన్నటి దారి గుండా వెడుతుంటే పల్లవి కబుర్లు చెబుతుంది. కానీ ఆమెకు వినాలన్న కుతూహలం లేదు. నిన్ను లింగరాజ్ స్వామి అంటారేమో, నన్ను క్షేమంగా చేర్చు అని ప్రార్థించింది. హేయ్ డెలికేట్ డ్యామ్, ఉప్పొంగే ఆ కొక్కై నది అందం చూడు. ఇది ఇటు పబ్లిక్ స్కూల్ బిల్డింగ్. మీరిప్పుడేం చెప్పకండి, మరోసారి నడిచి వద్దాం. చెప్పండి అన్నది కళ్ళు మూసుకొని. ఓ షేమ్, గలగల నవ్వింది పల్లవి. గుర్రం ఎలా దౌడు తీస్తుంటే అలా కదిలింది అనుపమ హృదయం. దిగు. గుర్రం ఆగగానే చేతులు విడిపించుకొని చంగున దూకింది. ఆమె చెయ్యి అందుకొని జాగ్రత్తగా దిగింది అనుపమ. కళ్ళు విప్పి తను బ్రతికి ఉన్నానా అన్నట్టు చుట్టూ చూసింది. రా. ఆమె ముందుకు దారి తీసింది. 1 అడుగు వేసి ఆగిపోయింది. సింహపు పిల్లల్లా ఉన్న 2 కుక్కలు భౌమంటూ ముందుకు దూకాయి. అనుపమ ఆగిపోయింది. ఓ భిల్లు మంగు, ఏమిటి అల్లరి? స్నేహితులు వస్తే అల్లరి పెడతారా అన్నది హేట్ తీసి దూరంగా విసిరివేస్తూ. అది వెళ్ళి మూలకున్న చెట్టును బోలిన స్టాండుపై పడింది. అవి 2 తమకు ఆమె భాష అర్థమైనట్టు తోకలాడించుకుంటూ వచ్చాయి. కమాన్, అసలే జ్వరంగా ఉన్నావు, అంతసేపు నిలబడకూడదు. ముందు కుక్కలను పిలవండి అన్నది. పల్లవి నవ్వి వాటిని వరండాలోకి పంపింది. అనుపమ నుదుట పెట్టిన చెమట తుడుచుకుంటూ లోపల అడుగుపెట్టి ఆగిపోయింది. మ్యావ్ మ్యావ్ అంటూ 2 గోధుమ రంగు పిల్లులు వచ్చాయి. లూసీ, ప్రీతు, వెళ్ళి కూర్చోండి. పల్లవి మాట వినగానే అవి 2 వెళ్ళి బుద్ధిగా సోఫా ఎక్కి కూర్చున్నాయి. మౌసీ, ఓ సంత్ మౌసీ అని పిలిచింది. అనుపమ వెళ్ళి సోఫాలో కూర్చుంది భయంగా చుట్టూ చూస్తూ. ఇంకేమైనా జంతువులు స్వాగతం చెబుతాయేమోనని. లోపల నుండి ఓ 50 ఏళ్ల స్త్రీ ఒరియా పద్ధతిలో చీర కట్టుకుంది. ఆమె కుడి చేతి దండకు దారం ఉంది. వచ్చి నిల్చింది. పల్లవి అనుపమను చూపుతూ ఒడియాలో ఏమేమో చెప్పింది. ఆమె శ్రద్ధగా విన్నది. చెయ్యి పట్టి లోపల గదిలోకి తీసుకువెళ్ళింది. అనుపమ, నేను అరగంటలో వస్తాను. మాలి పడ్డాడట. నువ్వు ఈ గదిలో విశ్రాంతి తీసుకో. మౌసీకి అన్నీ చెప్పాను. ఫలహారం, భోజనం అన్నీ తెస్తుంది. ఓకే అన్నది పల్లవి. బేలగా చూచి అనుపమ చేయి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. మౌసీ వేడి పాలు తెచ్చింది. అవి త్రాగాను. ఓ 16 ఏళ్ల అమ్మాయి వచ్చి గదులన్నీ దులుపుతుంది. రాత్రంతా దొర్లటం మూలాన నిస్త్రాణగా ఉండి నిదుర రాలేదు. పాలు త్రాగగానే మత్తు వచ్చినట్టు కళ్ళు మూతలు పడిపోయాయి అనుపమకు. అప్పుడు పడుకున్న అనుపమ మధ్యాహ్నం 12 గంటలకు మేలుకుంది. ఒళ్ళు విరుచుకొని లేచింది. గది ముందున్న హాల్లో పల్లవి ఎవరో పసిపిల్లలతో ఆడుతుంది. కమాన్ స్వీటీ. నో స్వీటీ దూరం పరిగెడుతుంది. ఆంటీ విల్ క్రై అన్నది బొంగమూతి పెట్టి పల్లవి.
స్వీటీ పరుగున వచ్చి పల్లవిని ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ. ఆ పిల్లను హృదయానికి హత్తుకుంది. అప్పుడు అనుపమను చూచింది. హాయ్ డెలికేట్ డేమ్, ఎలా ఉన్నావు? చాలా బావుంది అన్నాను. నీకోసమే చూస్తున్నాను. బాత్రూంలో వేడి నీళ్లున్నాయి, స్నానం చేసిరా, భోజనం చేద్దాము అన్నది. మీరింకా భోజనం చెయ్యలేదా? ఎక్కడా? మాలిని తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి వస్తుంటే రాహుల్ కనిపించాడు. ఈ మహాతల్లి తిండి తినక తల్లి కోసం బెంగ పెట్టుకుందట. తల్లి ఎక్కడికైనా వెళ్ళిందా? తిరిగి రాని చోటకు అన్నది విచారంగా. పాపం, అతను చాలా బెంబేలు పడిపోయాడు. అతనేం చేస్తాడు? పట్టణానికి అవతల ధవళగిరి అని ఉంది. అక్కడ బౌద్ధ స్తూపం ఉంది. గార్డెన్ శుభ్రత చూచుకుంటాడు. ఇక ఖచ్చితంగా చెప్పాటంటే ప్యూన్ అనుకో అన్నది. ఆమె తత్వం ఏమిటో అర్థం కాలేదు అనుపమకు. ఆ పాపను పనిమనిషికిచ్చి వచ్చింది. భోజనాల బల్ల మీద అచ్చమైన తెలుగు భోజనం చూచి ప్రాణం లేచి వచ్చింది అనుపమకు. కడుపు నిండా తృప్తిగా భోజనం చేసింది. ఉప్పుడు బియ్యం పడకపోతే ఒక పని చెయ్యి అనుపమా. చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకొని మామూలు బియ్యం వండుకో. అలా వంట చెయ్యనిస్తారా? నువ్వు ప్రక్కగదుల్లో చూడలేదా? అందరూ టీ, కాఫీ, వంట చేసుకుంటారు అన్నది. లేదు, నాకు భాష రాదు. అమ్మాయిలు ఇంగ్లీష్ మాట్లాడాలంటే సిగ్గుపడతారు. పోనీ ఇక్కడ నుండే వెళ్ళు అన్నది. అనుపమ మాట్లాడలేదు. ఆ రోజంతా అక్కడే గడిపింది. క్షుణ్ణంగా పల్లవిని పరిశీలించింది. పైకి మగవాడిలా గంభీరంగా కనిపించినా హృదయం మాత్రం అతి మెత్తనిది. ఒకరి బాధ చూడలేదు. ఆమె జయపురము నుండి రీసెర్చ్ కోసమని భువనేశ్వర్ వచ్చింది. ఆమె తండ్రికి ఒరిస్సాలోని పెద్ద పట్టణాలన్నిటిలో ఒక్కొక్క బంగళా ఉందట. పెరట్లోకి వెళ్ళి ఆశ్చర్యపోయింది. అక్కడో చిన్న సైజు జూ ఉంది. ఉడతలు, కుందేళ్లు, పావురాలు, పిట్టలు, కోళ్ళు అన్నిటికీ స్వయంగా గింజలు వేసింది పల్లవి. ఈమె ఇప్పుడు మ్యాక్సీ వేసుకుంది. మొరటుతనము పోయింది. అందమైన అమ్మాయిలా కనిపించింది. ఏమిటలా చూస్తావు? మీకు ఈ దుస్తులు చాలా బాగున్నాయి. మీరు, మీకు అని నన్ను దూరం ఉంచకు అనుపమా. నేను అంటాను. నా పేరుతో ఏకవచనముతో పిలిస్తే సంతోషిస్తాను. 2 రోజులుండి హాస్టల్కు తిరిగి వచ్చింది అనుపమ. హాస్టల్లో చదువు సాగుతుంది. పల్లవి ఇల్లు ఓ సత్రం లాంటిది. అర్ధులు, అవసరమున్నవారు ఎవరెవరో వస్తుంటారు. అనుపమను తెచ్చినట్టే కొందరిని అవసరానికి ఆదుకుంటుంది. ఆమెను రీసెర్చ్ స్కాలర్ అనే కంటే సంఘ సంస్కర్త అంటే బాగుంటుందేమో. పేద పేటలకు వెళ్ళి వారి తగువులు తీరుస్తుంది. వారి బాధలు పంచుకుంటుంది. వారి తరపున ఆసుపత్రి వారితో దెబ్బలాడుతుంది. ఇక్కడి రిక్షా వాళ్ళు డబ్బుకు బాగా కకృతి పడతారు పల్లవి అన్నదో నాడు. చూడు అనుపమ, వేలకు వేలు సంపాదించేవారే డబ్బుకు కకృతి పడతారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని కానీ, బ్యాంకులో దాచుకోవాలని కానీ కాదు. పొట్ట కోసం, తన వారి పొట్ట నింపటం కోసం కకృతి పడతారు అన్నది. అది నిజమే అన్నది అనుపమ. అను, కొత్త సినిమా వచ్చింది, వెడదామా? అను, రవీంద్ర మంటప్లో పాట కచేరీ ఉంది, వెడదామా? పిక్నిక్కు వెడుతున్నాము, వస్తావా? సెలవు రోజుల్లో ఊపిరి పీల్చుకొనిచ్చేది కాదు. ఆమెకు 2 గుర్రాలుండేవి స్వారీకి. అందరూ ఓ గొప్ప వ్యక్తిని చూచినట్టు తొలగిపోయేవారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆమెను గూర్చి ఎవరూ తేలికగా మాట్లాడరు. అయినా ఆమె తృప్తిగా లేదు. ఆ అందమైన కళ్ళల్లో ఏదో బాధ, ఏదో నీలి నీడ. ఏమై ఉంటుంది? తననే అడగాలని నిశ్చయించుకుంది అనుపమ. నేను అడిగింది వినిపించలేదా అను? ఏమిటో ఆలోచిస్తున్నావు? అనుపమ భుజం చరిచింది పల్లవి. పల్లవి, నేను స్నేహితురాలినంటావు. నీలో ఏదో ఆవేదన దాగుంది. అన్నీ ఉన్నా లేనట్టు ప్రతివారీ ప్రేమకు ప్రాకులాడతావు. అను, వింటావా నా చరిత్ర? ఇంతవరకు ఎవరూ అడగలేదు. మెల్లగా చెప్పడం ప్రారంభించింది. ఆమె మాటలు 3వ వ్యక్తిగా అనుపమ కథలా తన హృదయ ఫలకం మీద ముద్రించుకుంది. కలానికి పదును పెట్టి హృదయభారము దింపుకుంది. హైదరాబాద్లో ముస్లింల తరువాత క్షత్రియులు కూడా అధికారం చెలాయిస్తూ తెలుగు వచ్చిన ఉర్దూ తమ మాతృభాషగా భావిస్తూ ముస్లింల కంటే పరదాలు వేసుకొని నిజాం ప్రభువుకు అడుగులకు మడుగులు ఒత్తి జాగీర్లు సంపాదించుకున్నారు. వ్యాపార సంస్థలు సొంతం చేసుకున్నారు. వెండి, బంగారము, నగీషీ కుర్చీలు, చక్కటి బంగళాలు సంపాదించుకున్నారు. ఆ కోవకు చెందినవాడే రాజా కిషన్ ప్రసాద్. ముస్లింలకు పిలవటం రాక కిషన్ పర్సాద్ అనేవారు. ఆయన ఆ ప్రాంతాలలో పర్సాద్ సాహెబ్గా పేరుగాంచాడు. ఆయనకు లెక్క తెలియనంత పొలము, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, జయపురం, బెంగళూరు, ప్రతి చోట ఒక బంగళా, 10 మంది నౌకర్లున్నారు.
గాజు ఫ్యాక్టరీ, బట్టల మిల్లులు ప్రతి చోట ఉన్నాయి. ఇదిగాక హైదరాబాద్ పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న సూర్యాపురంలో పెద్ద తోట, బంగళాలు ఉన్నాయి. అన్నింటిలోనూ ఊరవతల తోటలో ఉన్న ద్రౌపది కుంజ్ ఎంతో అందంగానూ కళాత్మకంగానూ ఉంటుంది. నిజాం పరిపాలనతో సూర్యాపురము కాస్త శంషాబాద్గా మారింది. పర్సాద్ సాహెబ్ ఏకైక పుత్రిక ద్రౌపది. ఆయనకు పురాణ గాథలంటే చాలా ప్రీతి. ఆ గౌరవంతోనే ఎందరు అభ్యంతరము చెప్పినా వినకుండా కూతురికి ద్రౌపది అని నామకరణం చేశాడు. అలాగే తన చనిపోయిన తమ్ముడి కొడుక్కి విభీషణ్ కుమార్ అని పేరు పెట్టాడు. ఆ ఇంటి దీపాలు, కంటి వెలుగు ద్రౌపది, విభీషణ్ కుమార్లే. ద్రౌపది ముద్దు పేరు మున్ని. అందరూ మున్ని అనే పిలుస్తారు. పనివారు మున్నమ్మ అంటారు. మున్ని చాలా చురుకైంది. సంపన్నులు చేసే దురాగతాలంటే ఆ పిల్లకు పరమ అసహ్యం. ఆమె తల్లి సోనాబాయ్ పరదా లోపల కూర్చుని అలంకరించుకొని వెండి పాందాన్ ముందు పెట్టుకుని గంటకోసారి సుగంధ ద్రవ్యాలతో తాంబూలాలు సేవిస్తూ గడుపుతుంది. పినతల్లి రాంబాయ్ పనులు అజమాయిషు చేస్తూ పెత్తనం చేస్తుంది. బయటి జనము ఆమెను పర్సాద్ సాహెబ్ను గురించి రకరకాలుగా అనుకునేవారు. పర్సాద్ మేడ దిగి మెత్తని తివాచీపై నడుస్తూ క్రిందకి వచ్చాడు. బుచ్చమ్మ, అయ్యా. బుచ్చమ్మ తలపైకి ముసుగు లాక్కొని వచ్చింది. ఆ ఇంట్లో వడ్డన, చాకలి పద్దులు, సమారాధనలు చూస్తుంది. మున్ని రాలేదా? ఇంకా రాలేదయ్యా అన్నది అతి వినయంగా. ఓ గ్లాస్ మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు. అతనికి ఆదుర్దగా ఉంది. నిజాం కాలేజీలో అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళిన కూతురు 4 గంటలైనా రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక చీనా సాసర్లో తళతళలాడే వెండి గ్లాసు నిండా నీళ్లు, దానిపై అల్లిక చేసిన చిన్న రుమాలు, దాని చుట్టూ వ్రేలాడే పూసలు అందంగా కనిపించే ట్రేలో పెట్టుకుని తెచ్చి బుచ్చమ్మ యజమాని ముందుంచింది. అప్పటికే పోలీస్ ఆక్షన్ అయ్యింది. నిజాం పరిపాలన అంతరించినా ఆయన హయాంలో అలవర్చుకున్న అధికారము, అహంభావము, ఆడంబరమైన అలవాట్లు ధనికులను వదిలిపోలేదు. అతను మంచినీళ్ల గ్లాసు అందుకోగానే బుచ్చమ్మ గ్లాసుపై గుడ్డ తనే తీసింది. అతను నీళ్లు త్రాగుతుండగా బయట కలకలం వినిపించింది. అతను లేచి బయటికి వచ్చాడు. ఆ ఇంటి ముందు జోడు గుర్రాలను కట్టిన గుర్రపు బగ్గీ ఆగింది. అందులో నుండి పంజాబీ దుస్తులు వేసుకున్న ద్రౌపది దిగింది. 2 జడల చివర్ల రిబ్బన్లతో ముడివేసుకుంది. వల్లెవాటు ఎదమీదగా కుడిచెంక క్రిందకు లాగి నడుము చుట్టూ ముడివేసుకున్నది ఆమె నిండు జవ్వని. ఈ కాలము పుట్టినది మొదలు ఉగ్గుపాలతో అఆలు నేర్పుతున్నారు. ఆనాడు ఆడపిల్లను బడికి పంపే అలవాటే లేదు. పర్సాద్ సాహెబ్ మాత్రం తన వాళ్లల్లో తనకో ప్రత్యేకత ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఆశించేవాడు. అందుకే అందరూ ఆడపిల్లలను బురఖాలో పెడితే అతను ఆమెను చదివించాడు. 10వ ఏట బడికి వెళ్ళిన ద్రౌపది 20 ఏళ్లకు మెట్రికులేషన్ పాస్ అయింది. తల్లి తదితర బంధువులంతా వివాహం చెయ్యమని పట్టుబట్టారు. అతను ఎవరినీ లెక్క చెయ్యలేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన కూతుర్ని కాలేజీకి పంపుతున్నాడు. అతనికి ఎదురు చెప్పే దమ్ములు ఎవరికీ లేవు. అందుకే ఆమె హైదరాబాద్ వెళ్ళింది. ఆలస్యం అయిందేం మున్ని? పాపా, ఈ గుర్రాలు ఎంత మొండికేశాయని. ఎందుకు? అతని కళ్ళు ఎర్రబారాయి. ఏమో, నాకేం తెలుసు. కాసేపు మీరాలాం ట్యాంక్ దగ్గర ఆగి వచ్చేశాం. ఏమ్రా సాయిలు? బగ్గితోలేవాడిని అడిగాడు. ఏమో సాబ్, గిట్టలకేమైందో చూస్తాను. వాడు బగ్గీ నుండి గుర్రాలను విప్పి కొట్టం వైపు వెళ్ళాడు. పాపా, అప్లికేషన్ పెట్టాను. నేను ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. సైన్స్ గ్రూప్ అంటే కప్పలను, వానపాములను కొయ్యాలి అన్నది ముఖం వికృతంగా పెట్టి. నీ ఇష్టం మున్ని. ఇక్కడ BA కంప్లీట్ చేసి స్విట్జర్లాండ్లో పై చదువులు చదువుకోవాలి. కొడుకు లేకపోయినా కూతుర్ని ఎలా చదివించాడో చూడమని అందరూ అసూయపడాలి. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. అలాగే పాపా అన్నది మిలమిలలాడే కళ్ళతో. వెళ్ళి పలహారం చేసి అలా బయటికి రా. 2 రౌండ్లు షటిల్ కాక్ ఆడదాం. ఓకే. ద్రౌపది లోపలికి, ఆయన బయటికి వెళ్ళారు. పలహారం చేసిందామె. ఆ తరువాత తెల్లగౌన్ వేసుకొని బూట్లు బిగించుకొని బయటికి వచ్చింది. మున్ని తల్లి పిలిచినా వినిపించుకోలేదు. ఆటపాటలంటే ప్రాణం పెడుతుందామె. బయట కనిపించిన దృశ్యం చూసి కెవ్వుమంది. పాపా ఆపు, ఆ నోరులేని జీవులనేం అనకు. వద్దు పాపా. ఆమె చేతిలోని బ్యాట్ జారి క్రింద పడిపోయింది. గుర్రపుశాలలో పర్సాద్ సాహెబ్ గుర్రాలను హంటర్తో కొడుతున్నాడు. సాయిలు, విభీషణ్ దూరంగా నిలబడి తమాషా చూస్తున్నారు. పప్పా ఒక్క అంగలో వచ్చి ఆయన చేతిలో హంటర్ లాక్కుంది. మున్ని ఇంట్లోకి పద. అతను కళ్ళు ఎర్రజేశాడు. ఓ నో, వాటిని కొడితే నా మీద ఒట్టే.
మా మున్ని ఎక్కిందని వాటికి తెలియదు, మారాం చేసి మొండికేస్తాయా? చెమట్లు తుడుచుకున్నాడు. మున్నీ కోసం, మీ మున్నీ కోసం ఆ నోరులేని జీవాలను అలా అమానుషంగా హింసించకండి పాపా, హింసించకండి. 2 చేతుల్లో ముఖం దాచుకొని బావురుమంది. ఆమెకు గుర్రపు స్వారీ అంటే ప్రాణం. తండ్రి గుర్రాలను కొట్టిన తరువాత అంకవన్నీయలో మళ్ళీ కాలు పెట్టలేదు ఆమె. 2-3 రోజులు ఎవరితోనూ మాట్లాడలేదామె. అమ్మాయి, ఎందుకు విచారంగా ఉన్నావు? రాంబాయి వచ్చి అనునయించింది. ఏం లేదు పిన్ని, నీకిష్టమని హల్వా చేశాను, తీసుకుందువు గాని పదమ్మా. రాంబాయి వెంట వెళ్ళింది. హల్వా వేయించిన జీడిపప్పు తెచ్చి బల్లమీద పెట్టింది. అమ్మా, ఇదిగో నా షికారు. విభీషణ్ 2 తెల్లని కుందేళ్లను పట్టుకువచ్చాడు. ఎక్కడివిరా? ఈరోజు నీ కొడుకు అంటే ఈ విభీషణ్ కుమార్ బహదూర్ గారు షికారు చేశారు అన్నాడు గర్వంగా. మున్నీ లేచి కుందేళ్లను పట్టుకుంది. 2 చనిపోయాయి. ఆమె హృదయంలో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్టు ఫీలయింది. ఒరే విభీషణ్, ఈ అందమైన కుందేలు పిల్లలను కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయిరా? ఆవేదనాపూర్వకంగా అడిగింది. ఇదిగో ఇలా వచ్చాయి. గన్ పట్టుకొని షూట్ చేస్తున్నట్టు పోజిచ్చాడు. ద్రౌపది ఆలోచించింది. ఒక జీవికి మరో జీవిపై ప్రేమాభిమానాలు ఎందుకు లేవు? ఆమె పలహారం చెయ్యలేకపోయింది. మెల్లగా తల్లి గదిలోకి వెళ్ళింది. ఆమె చీరలు దులిపి సర్దుతుంది. రకరకాల జార్జెట్టు చీరల అంచులకు లేసులు వేసి ఉన్నాయి. మరికొన్ని ఎంబ్రాయిడరీ చీరలున్నాయి. పట్టు చీరలు కడితే పెద్ద మనిషిలా కనిపిస్తానని కాబోలు ఎప్పుడూ కొనేది కాదు ఆమె. పెళ్లినాడు కొన్నవే విధిలేక పూజలకు పెళ్లిళ్లకు కట్టుకునేది. మున్నీ, కాలేజీలు తీశారేమో, బట్టలు కొనుక్కోవా? ఉన్నాయి కదమ్మా. ఉంటే పాతబడిపోలేదా? మన ఇంట్లో ఏ 10 మంది ఉన్నారమ్మా. ఏమిటి మున్నీ, ఇక్కడేం చేస్తున్నావు? పర్సాద్ సాహెబ్ గదిలోకి వచ్చాడు. సోనాబాయి తలపైకి పమిటలాక్కొని లేచి నించుంది గౌరవ సూచకంగా. కూర్చో కూర్చో. అతను పందిరి మంచంపై నడుం వాల్చాడు. సోనాబాయి అతని కాళ్లవైపు కూర్చొని సుగంధ ద్రవ్యాలు వేసిన తాంబూలం అందించింది. పప్పా, ఇక మీదట కాలేజీకి బగ్గీలో వెళ్ళను అన్నది తల వంచుకొని మున్ని. నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావు. ఆ గుర్రాలనమ్మి కొత్తవి తెప్పిస్తాను మున్ని. ఆయన ఆకు నోట్లో పెట్టుకున్నాడు. ఒక కారు కొంటేనేం పాపా? కారా? అతను క్షణం ఆలోచనలో పడ్డాడు. అవును పాపా, అందరూ నన్ను పాతకాలము దానివి అన్నట్టు చూస్తారు అన్నది గుణుస్తూ. సరే, మాకున్నదెవరమ్మా, నువ్వు అడిగితే కాదంటానా? థ్యాంక్ యూ పప్పా అన్నది. అమ్మాయికి బట్టలు ఇప్పించండి సలహా ఇచ్చింది సోనాబాయ్. అతను తలాడించాడు. సంతోషంగా ద్రౌపది కిందికి వచ్చింది. పూజా మందిరము నుండి రాంబాయ్ శ్రావ్యమైన కంఠము వినిపించింది. కృష్ణం భజరాధా, కృష్ణం భజరాధా. పాటకు పరవశించిపోయిన ద్రౌపది గదిలోకి వెళ్ళింది. మున్ని, స్నానము చెయ్యనిదే ఈ గదిలోకి రాకూడదని తెలియదా? తీక్షణంగా అడిగిందామె. మర్చిపోయాను పిన్ని అన్నది. ఆ రోజు ఏకాదశి. కటిక ఉపవాసం చేస్తుంది రాంబాయ్. రాత్రికి తులసీ తీర్థం మాత్రం పుచ్చుకుంటుంది. ఆమె నిష్ఠ నియమాలు చూచి అదిరిపోయింది ద్రౌపది. ఆమె పెరట్లోకి వచ్చింది. బుచ్చమ్మ భర్త నిల్చున్నాడు. పోరీసావా దగ్గరయిందే. అమ్మా 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 అంటుంది. జర రాదు. మన బతుకులు అంతేనయ్యా, నువ్వే చూసుకోపో. ఇయాల చిన్నమ్మగారికి ఒక్కపొద్దు. పనులు అట్లనే ఉన్నాయి. ఏమిటి బుచ్చమ్మ? ద్రౌపదమ్మనా? బుచ్చమ్మ భర్త రంగయ్య వంగి దండం పెట్టాడు. పిల్లకు జ్వరమొచ్చి నన్ను కలవరిస్తుందట, రమ్మంటాడు చూడమ్మా. నీ కూతురికి జ్వరమొస్తే నీకు బాధలేదా? వెళ్ళు, మిగిలిన పని ఏమిటో చెప్పు, నేను చేస్తాను. మీరు చేస్తారా? నేను చేస్తాను అన్నది. బలవంతంగా బుచ్చమ్మను పంపివేసింది. అమ్మా, నీ కాళ్లకు మొక్కాలే. రంగయ్య కాళ్లకు దండం పెట్టి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం పూటే పనిమనిషి వెళ్ళిపోయినందుకు రాంబాయ్ చిందులు వేసింది. పిన్ని, ఏం పనో చెప్పు. ఉదయం నుండి ఉపవాసముండి సంపాదించిన పుణ్యం ఎందుకు మంట కలుపుకుంటావు? పనివారినిలా నెత్తిన ఎక్కించుకుంటే బాగుపడ్డట్టే. బుచ్చమ్మ ఇంటికి వెళ్ళలేదా? నా నెత్తిన ఎక్కిందా? భయము నటిస్తూ తల తడుముకుంది ద్రౌపది. నీ ఆటలు కట్టిపెట్టు, ఆమె అరిచింది. అసలే ఆకలి మీద ఉందేమో. అసహనము అడక్కుండానే వచ్చేస్తుంది. రాత్రి భోజనాల దగ్గర కూడా పర్సాద్ సాహెబ్ మందలించాడు కూతుర్ని. చూడమ్మా, పనివాళ్లను ఎప్పుడూ తిడుతూ ఒకవైపు కడుపు మాడుస్తూ ఉండాలి. అప్పుడే చెప్పినట్టు వింటారు అన్నాడు. బుచ్చమ్మ వెనక వెళ్ళిపోయిందా? ఆమె కూతురికి జ్వరమట పాపా.
ఒక్కనాటి జ్వరానికే చచ్చిపోతుందా? నాకు జ్వరం వచ్చిందే అనుకోండి, మీరు అలాగే అనుకుంటారా? తీవ్రంగా ఉందా ప్రశ్న. మున్ని, మీ పప్పానే ఎదిరిస్తావా? దానికి నీకు పొత్తేమిటి? సోనాబాయి మందలించింది. పర్సాద్ సాహెబ్ ఏదో అనబోయాడు. విభీషణ్ వచ్చాడు. పప్పా, మేనేజర్ భానోజీరావు ఇంకెవర్నో తీసుకుని వచ్చాడు. కూర్చోబెట్టు, వస్తాను అన్నాడు. అతను త్వరగా భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు. మీరు పెరుగు వేసుకోలేదు. రాంబాయ్ పెరుగు గిన్నె తోడికోడలి ముందుకు త్రోసింది. నాకు అవసరమైతే అడుగుతానులే. విసురుగా గిన్నె ప్రక్కకు తోసింది సోనాబాయికి. భర్త విహీన అయిన పిన్నిపైన అంత కోపమెందుకో తల్లితత్వము అర్థం కాలేదు ఆమెకు. పైకి వెళ్ళి తన గదిలో ఉన్న 2 షెల్ఫులు వెతికింది. ప్రేమ్చంద్ ఉర్దూ సాహిత్యము, థామస్ హార్డీవి ఇంగ్లీష్లో చాలా చదివింది. ఆమెకు నచ్చింది తెలుగులో ఒక్క అడవి బాపిరాజు గారి నారాయణరావు. ముఖ్యంగా నారాయణరావు అంటే ఆమెకు చాలా అభిమానం. అలాంటి పురుషుడు ఆమె దృష్టిలో ఉత్తమోత్తముడు. తనకు తెలియకుండానే తన జీవిత కథానాయకుడి గూర్చి అందమైన కలలు కనేది. విమానంలో ప్రయాణించాలని కాదు, ధనముతో తులతూగాలని కాదు, భార్యాభర్తల స్నేహము సంబంధము అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది, ఉన్నతమైనవి ఆమె దృష్టిలో. ఒకరి కోసం ఒకరు ప్రాణం విడవడానికైనా సిద్ధపడాలి అనుకునేది. ఆమె చదివిన పుస్తకాలలో దాంపత్య జీవితాలను గురించి మననం చేసుకునేది ఎప్పుడు. ఆ రోజు నైటు గౌను వేసుకోగానే పడుకుంది. బుచ్చమ్మ లేకపోవడం మూలాన. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.